Dear students, we are learning properties of triangles chapter. So in that one, in the previous video, we have learned some formulas related to in circle and x circle, in radius, x radii related formulas also we have seen, and also we have solved exercise 10a section 1 problems. In this video, we are going to solve exercise 10b section 2 problems. Okay, so which are very important in examination point of view. So let us solve those problems. Students, do practice ఫార్ములాస్ బాగా నేర్చుకోండి, వాటిపైన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ సుమన్ సార్ ఇప్పుడు చెప్తుంటారు కదా, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అయిపోతారు. అదర్వైజ్ కొందరు చదువుకుంటూ పోతుంటారు ప్రాబ్లమ్స్, అలా చదువుకుంటూ పోవడం వల్ల చూసుకుంటూ పోతారు. ఓకే అంటే మంచి మెరిట్ స్టూడెంట్స్ కూడా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఎగ్జామినేషన్స్లో మధ్యలో ఎక్కడ బ్రేక్ పడుతుంది. అందులో కొన్ని మధ్య నేను చెప్తున్నాను కదా ఇంపార్టెంట్ స్టెప్స్ అని. సో ఆ స్టెప్స్ని కనుక మీరు ప్రాక్టీస్ చేయనట్లయితే ఖచ్చితంగా అక్కడ మీరు ఆగిపోవడం జరుగుతుంది. ఓకే, సో అందుకనే బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీకు మంచి క్వాలిటీ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాను కదా, నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే రైట్, లెట్ us స్టార్ట్. ఫస్ట్ వన్, ప్రూవ్ దట్ 4 into r1 r2 plus r2 r3 plus r3 r1 is equal to a plus b plus c whole square. ఓకేనా, మనకి రైట్ సైడ్ 4r ఆ టైప్లో లేదు కాబట్టి మనం ఫస్ట్ బేసిక్ ఫార్ములా ఏదైతే ఉందో r1 r2 r3కి అది సబ్స్టిట్యూట్ చేద్దాం. టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్, దట్ ఈస్ 4 into r1 r2 plus r2 r3 plus r3 r1. Now 4 into, what is r1? Delta by s minus a. Formula of r1 is delta by s minus a, which we have seen in previous video. r2 delta by s minus b plus delta by s minus b into delta by s minus c. r3 is delta by s minus c into delta by s minus a. Here 4 into numerator we have delta into delta square, right? So delta square by s minus a into s minus b, delta square by s minus b into s minus c, delta square by s minus c into s minus a. సో 4 డెల్టా స్క్వేర్ కామన్ తీస్తున్నాను. ఏముంటుంది లోపల? డెల్టా స్క్వేర్ అని వెళ్ళిపోతే కింద ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఇక్కడ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. హియర్ 1 by s minus c into s minus c, right? Now take LCM. What is the LCM? s minus a, s minus b, s minus c is the LCM. s minus a into s minus b into s minus c. సో ఇక్కడ s minus a, s minus b ఉన్నారు, s minus c లేదు కాబట్టి s minus c into 1 s minus c ప్లస్ ఇక్కడ s minus b, s minus c, s minus a లేదు, s minus c రాయాలి. ఇక్కడ s minus c, s minus c ఉంది, s minus b లేదు కాబట్టి s minus b రాయాలి. ఓకే రైట్. నెక్స్ట్ కింద చూస్తుంటే మనకు ఒక ఫార్ములా కనబడుతుంది. ఏంటిదండి? ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. పర్ఫెక్ట్గా లేదు కానీ ఆ పోలికలు కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ మనకు ఒకటి ఎస్ తక్కువైంది కాబట్టి ఎస్తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. ఓకే, సో ఎస్తో మల్టిప్లై డివైడ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఓకే, నౌ ఎస్ ప్లస్ ఎస్ ఈస్ 3s. మిగతా మూడింట్లో మైనస్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటుంది. ఇందులో మైనస్ కామన్, దెన్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సో డినామినేటర్లో హిరోన్స్ ఫార్ములా, వీ హ్యావ్ హిరోన్స్ ఫార్ములా. వాట్ ఈస్ ద హిరోన్స్ ఫార్ములా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, రైట్? సో డెల్టా స్క్వేర్ ప్లస్ ఇది అయిపోతుంది. సో 4 డెల్టా స్క్వేర్ ఉన్న ఈ టోటల్ క్యాన్సిల్. డెల్టా స్క్వేర్ అంటేనే ఇది ఫార్ములా కదా. డెల్టా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. కాబట్టి రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది.
సో అప్పుడు ఏమి మిగులుతుంది 4s ఇంటూ 3s మైనస్ a ప్లస్ b ప్లస్ c బై 2 అంటే s, a ప్లస్ b ప్లస్ c పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ దట్ ఈస్ 2s. we have formula. okay, now 4s into 3s minus 2s s, 4s into s square, 4s whole square is nothing but 2s whole square, 4s square is nothing but 2s whole square, 2 square 4s square. 2s అంటే ఏం తెలుసు మనకి, ఇప్పుడే చెప్పాను కదా, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ RHS. 2s అంటే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ విచ్ ఈజ్ a ప్లస్ b ప్లస్ c. ఓకే, ఆల్రెడీ స్క్వేర్ ఉంది, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఫైనల్లీ రైట్ కంక్లూజన్. ఓకే, ఏం చేయలేదు మనం, జస్ట్ R1 R2 R3 ఫార్ములాస్ వేసి సింప్లిఫై చేసాం. ఓకే, డూ ప్రాక్టీస్. సెకండ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ 1/r minus 1/r1 into 1/r minus 1/r2 into 1/r minus 1/r3 is equal to ABC by delta cube or which is equal to 4r by r square s square అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ దీన్ని తీసుకొని ఇది ప్రూవ్ చేస్తున్నాను, ఆఫ్టర్ దట్ దీని నుంచి దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ both 3 terms are equal. okay, so first I am taking left hand side part which is equal to 1/r minus 1/r1 into 1/r minus 1/r2 into 1/r minus 1/r3. so we have formulas, that is r is equal to delta by s, r1 is equal to delta by s minus a, r2 is equal to delta by s minus b, r3 is equal to delta by s minus c. substitute here, రెసిప్రోకల్ అవుతాయి కదా. 1/r అంటే ఏమవుతుంది, s బై డెల్టా మైనస్ s మైనస్ a బై డెల్టా ఇంటూ s బై డెల్టా మైనస్ s మైనస్ b బై డెల్టా, s బై డెల్టా మైనస్ 1/r3 అంటే s మైనస్ c బై డెల్టా. ఓకే, జస్ట్ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేశాను అంతే. దెన్ ఆఫ్టర్ దట్ సింప్లిఫికేషన్, సింపుల్ సింప్లిఫికేషన్. ఇందులో డెల్టా ఎల్సిఎం ఎస్ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ, బ్రాకెట్ ఇంపార్టెంట్, ఇక్కడ బ్రాకెట్ పెట్టినట్లయితే కథం ఆన్సర్ రాదు, మైనస్ డేంజర్ సింబల్, డెల్టా ఎస్ మైనస్ సి. ఓకే, సో మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నౌ డినామినేటర్లో డెల్టా ఇంటూ డెల్టా ఇంటూ డెల్టా, డెల్టా క్యూబ్ అవుతుంది, డెల్టా క్యూబ్. ఇక్కడ చూసినట్లయితే ఎస్ మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ, ఈ బ్రాకెట్లో మైనస్ ఎస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి, రైట్, మైనస్ ఎస్ ప్లస్ సి, ఎస్ 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 క్యాన్సిల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఏ, ఇందులో బి, ఇందులో సి మిగిలింది కదా, ఏబిసి బై డెల్టా క్యూబ్. ఓకేనా, దిస్ ఈజ్ రిలేషన్ నెంబర్ 1. నెక్స్ట్ దీని నుంచి వెళ్ళి ఏం చేస్తున్నానంటే, ఇక్కడికి వెళ్ళి ఏబిసికి ఫార్ములా మనకు ఒకటి ఉంది, 4r డెల్టా బై డెల్టా క్యూబ్. we have a formula ABC is equal to 4r delta in previous exercise. okay, now one delta gets cancelled, we have delta square. మనకు ఆన్సర్లో 4r న్యూమరేటర్ వచ్చేసింది, మరి డెల్టా స్క్వేర్ అంటే r స్క్వేర్ s స్క్వేర్ ఉంది. సో ఈ ఫార్ములా నుంచి డెల్టా ఏమవుతుంది, rs కదా. సో అది ఇక్కడ రాస్తున్నాను, 4r by rs whole square which is nothing but 4r by r square s square వచ్చేసింది ఇది. ఓకే, సో విచ్ ఇస్ రిలేషన్ నెంబర్ 2. సో దేర్ ఫోర్ ఆన్సర్. క్వశ్చన్ రాయండి అగైన్. ఓకేనా, సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను, సింప్లిఫై చేయగానే ఒక రిలేషన్ వచ్చింది, దానిలో ఈ ఫార్ములా గుర్తుండాలి, ఇది ఉన్న
ఆర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్. ఆ రెండు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ రిలేషన్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మనం మ్యాథ్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని కేర్ఫుల్గా సాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ r into r1 plus r2 plus r3 is equal to abc plus bc plus ca minus s square. సో సేమ్ ఇందాకట్లానే ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేయండి. టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఆర్? డెల్టా బై ఎస్. into r1 delta by s minus a, r2 delta by s minus b, r3 formula delta by s minus c, right? Okay, now in the numerator we what is common? Delta common. Delta into delta, 1 by s minus a, 1 by s minus b plus 1 by s minus c. Okay, delta into delta, delta square by s. Here what is the LCM? S. S minus a into s minus b into s minus c. So s minus b into s minus c ఇక్కడ వస్తుంది. ఆల్రెడీ s minus a ఉంది కాబట్టి s minus b is there. Therefore we can write s minus a into s minus c. s minus c is here. So we can write s minus a into s minus b. LCM కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ దట్ s ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఈ మొత్తం s ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఈజ్ నథింగ్ బట్ డెల్టా స్క్వేర్ కదా. డెల్టా స్క్వేర్ ఫ్రమ్ హీరోన్స్ ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ we will get this one. Now do product of these two terms, s into s square minus sc minus b into s minus bs minus into minus plus bc. Again these two terms, s square minus sc minus as minus plus ac. s into s square minus sb minus as plus ab. Now here s square it become 3s square and minus sc minus sc minus 2sc minus sb minus 2sb minus as minus 2sa plus what are remaining? ac, ab, bc. That is nothing but ab plus bc plus ca. ab plus bc plus ca kada. Okay, now 3s square minus 2s is common in these three terms. Then what is remaining? a plus b plus c. ab plus bc plus ca. Now 3s square, in bracket we have a plus b plus c. The perimeter of the triangle is 2s, which is equal to a plus b plus c. So a plus b plus c is nothing but 2s. Okay, ab plus bc plus ca. Now which is equal to ab plus bc plus ca plus, I am writing 3s square minus 2 into 2 4 s into s s square. వీటిని తర్వాత రాసాను, దీన్ని ముందు రాసాను అంతే. సో ab plus bc plus ca, 3s square minus 4s square is nothing but minus s square. Okay, so which is equal to RHS. Simple, just substitute the formulas and simplify it, so you will get right hand side part. Then after that write the conclusion. Next, fourth problem, show that sigma summation r1 by s minus b into s minus c is equal to 3 by r. Okay, so దీన్ని కూడా ఆ ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ని యూజ్ చేస్తున్నాను. సొల్యూషన్, టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్, దట్ ఈస్
sigma r1 by s minus b into s minus c. What is the formula of r1? That is delta by s minus a. Substitute here delta by s minus a, s minus b, s minus c. r1 అంటే delta by s minus a. Already in denominator we have these two terms. Okay. Now ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ ఎస్ మనకి తగ్గిపోయింది కాబట్టి ఏం చేస్తున్నాను, ఎస్తో మల్టిప్లై అండ్ డివైడ్ ఆర్ మల్టిప్లై ఎస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. So from here on formula we have delta is equal to square root of s into s minus a into s minus b into s minus c, right? From this delta square is equal to what? S into s minus a into s minus b into s minus c. So substitute here delta into s by delta square, cancel. So we have one formula, that is r is equal to delta by s. So దీని నుంచి 1 by r is equal to ఏమవుతుంది, s by delta. So here we have s by delta means we will get 1 by r. Okay, s by delta is nothing but 1 by r. Now summation expand చేస్తే 1 by r ని 3 times రాయాలి. 1 by r plus 1 by r plus 1 by r which is nothing but 3 by r. ఇక్కడ డౌట్గా ఫీల్ అవుతుంటారు. సో యాక్చువల్గా s by delta అనుకోండి, s by delta అని s by delta plus s by delta plus s by delta అని రాయాలన్నమాట. ఎందుకంటే ఎస్లో a ప్లస్ b ప్లస్ c బై 2 ఉంటాయి కదా, ఆ ఏబీసీలను సైక్లిక్ ఫామ్లో 3 times ఎక్స్పాండ్ చేస్తే అలా s by delta s by delta s by delta 3s by delta అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 3 into 1 by r. ఓకే, s by delta అంటే 1 by r కదా, ఇలా కూడా రాయొచ్చు 1 by r plus 1 by r plus 1 by r which is 3 by r. దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ సమ్మేషన్. ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్, సింపుల్ ప్రాబ్లం. జస్ట్ r1 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, మీరు ఎగ్జామ్లో వైల్ రైటింగ్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు ఫాలో లైక్ దిస్. మీన్స్ అంటే ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఇలా ఫార్ములాస్ని బ్రాకెట్స్లో రాయడం అలవాటు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. షో దట్ r1 plus r2 into tan c by 2 is equal to r3 minus r into cot c by 2 is equal to c. ఓకే, సింపుల్ ప్రాబ్లం, ఇందాక చేసినట్టే చేద్దాం. బట్ ఇక్కడ r1 plus r2 మనం ఆల్రెడీ సెక్షన్ 1లో ప్రీవియస్ వీడియోలో చేసాము. సో దాన్ని ఫాలో అవ్వాలి మనకి, ఎందుకంటే tan c by 2 ఉన్నాయి కదా. ఫర్ దట్ వాట్ ఈజ్ r1? జస్ట్ వెయిట్. r1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ, అవి సబ్స్టిట్యూట్ చేసుకోవడం కంటే మనం 4r కాస్ ఏ బై సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2 ఉన్నాయి కదా, అవి అప్లై చేస్తే ఈజీగా వస్తుంది. సో ఫర్ దట్ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ విచ్ ఈజ్ r1 ప్లస్ r2 ఇంటూ tan c by 2. సో ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ అండి, దీనికి ఏ ఫార్ములా అప్లై చేయాలనేది మనకు తెలియాలి. r1 మనం ప్రీవియస్ వీడియోలో చేసాం, ఒకసారి అది చూడండి. r1 అంటే ఏంటి, 4r sin a by 2 cos b by 2 cos c by 2. ఓకే, ప్లస్ r2 అంటే ఏంటి, 4r cos a by 2 sin b by 2 cos c by 2 into tan c by 2. ఓకే, సో ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయాలి. ఇందులో 4r and cos c by 2 both are common. So what is remaining? 4r into cos c by 2 common. What is remaining? Sin a by 2 cos b by 2 plus cos a by 2 sin b by 2. ఇక్కడ tan c by 2 నేను ఏం రాస్తున్నానంటే sin c by 2 by cos c by 2. Now cos c by 2 cos c by 2 gets cancelled. Tan c by 2 can be written as sin c by 2 by cos c by 2. These two gets cancelled. Now 4r into
sin of a by 2 cos sin, this is of the form sin a cos b plus cos a sin b. ఏమవుతుంది sin of a plus b, sin a cos b plus cos a sin b is nothing but sin of a plus b. సో sin of a plus b అంటే మనకు ట్రయాంగిల్లో చెప్పాను కదా, a plus b plus c is equal to 180, a plus b is equal to 180 minus c, అన్నిటిని 2తో డివైడ్ చేస్తే 90 మైనస్ c by 2 అవుతుంది. సో sin of 90 minus c by 2 into sin c by 2. సో 4r sin c by 2 ముందు రాస్తున్నాను. What is sin of 90 minus theta? That is cos theta, right? So which is cos c by 2. 4r sin c by 2 cos c by 2. సో దీనిలో 2rని పక్కన రాసేసి దీన్ని 2 sin c by 2 cos c by 2, ఒక 2ని దీనికి ఇచ్చేసిన. ఇప్పుడు ఇది ఎలా కనబడుతుంది? 2 sin theta cos theta. What is the formula for 2 sin theta cos theta? sin 2 theta. మరి ఇక్కడ టీటా ప్లేస్లో టీటా బై 2 ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు 6th చాప్టర్లో. సో విచ్ ఈస్ సైన్ సి. సైన్ సి ఫార్ములా 2 sin c by 2 cos c by 2. ఓకే, ఇంపార్టెంట్ వన్. నౌ ఫ్రమ్ సైన్ రూల్ 2r sin c is nothing but c, which is రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్. సో ఈ రెండు ప్రూవ్ చేసాం. ఓకే, సో జస్ట్ r1 ప్లస్ r2కి ఫార్ములా అప్లై చేసి ప్రూవ్ చేయడమే. సో సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ r3 మైనస్ r ఇంటూ cot c by 2 ఈజ్ ఈక్వల్ టు c. ఇదే ప్రాసెస్లో మనం అది కూడా ప్రూవ్ చేయొచ్చు. నౌ టేక్ దిస్ పార్ట్, దీని ఈజ్ ఈక్వల్ టు కూడా మనం c అని కనుక ప్రూవ్ చేస్తే అవి 3 ఈక్వల్ అయిపోతాయి. ఓకే, నౌ టేక్ r3 మైనస్ r ఇంటూ cot c by 2. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ r3? r3 అంటే 4r cos a by 2 cos b by 2 sin c by 2. థర్డ్ టర్మ్ సైన్లలో ఉంటుంది. మైనస్ r అంటే ఏంటి? 4r sin a by 2 sin b by 2 sin c by 2. ఓకే, నౌ 4r, what is common in these two? Sin c by 2 is common. 4r common, sin c by 2 common. What is remaining? Cos b by 2 cos c by 2 minus, cos a by 2 cos b by 2 minus sin a by 2 sin b by 2. Okay na? Right. Now in the bracket we have one formula, that is cos a cos b minus sin a sin b. Cos a cos b minus sin a sin b formula is cos of a plus b. That is cos of a by 2 plus b by 2. Okay na? So a by 2 plus b by 2 can be written as 90 minus c by 2. 4r sin c by 2 into cos of 90 minus c by 2. Cos of a by 2 plus b by 2 ఏమవుతుంది? 90 minus c by 2. Okay, so cos 90 minus c by 2, what happens? Cos 90 minus c by 2 is nothing but sin c by 2 cos 90 minus theta. మళ్ళీ ఇందాకట్లానే 2ని దీనికి ఇచ్చేస్తే 2 sin c by 2 here I forgot one thing, cot c by 2ని మర్చిపోయినా. మీరు అట్లా మర్చిపోవద్దండి. cot c by 2 cot c by 2 cot c by 2 cot c by 2 cot c by 2ని మర్చిపోవద్దు. cot c by 2ని ఏం రాయొచ్చు? cos c by 2 by sin c by 2 కదా. cot c by 2 can be written as cos c by 2 by sin c by 2. sin c by 2 sin c by 2 gets cancelled. Now 4r లో 2r రాసేసి ఇంకో 2ని లోపలికి పంపిస్తే 2 sin c by 2 cos c by 2 అవుతుంది. సో 2 sin theta by 2 cos theta by 2 ఫార్ములా ఏంటండి? sin theta అంటే sin c. సో 2r sin c is nothing but c, which is equal to right hand side part. ఓకే, సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటూ అది ఉంటుంది. ఓకేనా? అది పెట్టుకొని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాబ్లం.
సో R1 + R2 × tan c/2, R3 - R × cot c/2 రెండింటి ఆన్సర్ సీనే కాబట్టి సో దోస్ 3 టర్మ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సాల్వ్ కేర్ఫుల్లీ. లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్షన్ 2. సో దీన్ని సాల్వ్ చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ సాల్వ్ చేయొచ్చు, లేదా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సాల్వ్ చేయొచ్చు. సో ఐఎమ్ టేకింగ్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్. ఎలానైనా సాల్వ్ చేయొచ్చు అండి, మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకే ఐడియా వస్తుంది. r³ cot² a/2 cot² b/2 cot² c/2. So we have some formulas for cot a/2. Under root of s into s minus a by s minus b into s minus c. Okay, or s into s minus a by delta ఫార్ములా కూడా ఉంటుందండి. సో అందులో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. cot b/2 is equal to under root of s into s minus b by s minus a into s minus c, and cot c/2 is equal to under root of s into s minus c by s minus a into s minus b. So these are the formulas which we have seen in previous exercise. ఓకే, అందులో ఏ ఫార్ములాస్నైనా యూజ్ చేసుకొని మనం ఇది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నా విచ్ ఈజ్ ఈక్వల్ టు r³ ఇంటూ, నేను ఇదే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే రూట్లో ఉంది కదా, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, cot² a/2. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి cot² a/2 అంటే ఏమొస్తుందండి, s ఇంటూ s మైనస్ a బై s మైనస్ b ఇంటూ s మైనస్ c. cot² b/2 అంటే ఇది s ఇంటూ s మైనస్ b బై s మైనస్ a ఇంటూ s మైనస్ c. cot² c/2 అంటే s ఇంటూ s మైనస్ c బై s మైనస్ a ఇంటూ s మైనస్ b. సో దీస్ ఆర్ ది ఫార్ములాస్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అండి, ఈ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేసే స్టెప్ ఇంపార్టెంట్, దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో వేరే విధంగా కూడా మీరు ట్రై చేయాలి. ట్రై చేస్తేనే, డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తేనే మీకు ఎగ్జామ్ హాల్లో ఏదో ఒక మెథడ్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఓకేనా, అట్లా ప్రాక్టీస్ చేయండి. Now 1s minus b cancel, 1s minus c cancel, 1s minus a cancel. Okay, so what is remaining, r³ into s into s into s, that is nothing but s³ by what, s minus a into s minus b into s minus c. ఓకేనా, మనకి ఆర్కి ఫార్ములా ఏంటంటే డెల్టా బై ఎస్ కదా, దీని నుంచి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ఎస్. మరి దీన్ని ఏం రాసుకోవచ్చు, ఆర్ఎస్ హోల్ క్యూబ్, r³ s³ అంటే కదా, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. మరి ఆర్ఎస్ హోల్ క్యూబ్ అంటే ఏంటి, డెల్టా క్యూబ్ బై ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఆర్ఎస్ హోల్ క్యూబ్ అంటే డెల్టా క్యూబ్. డెల్టా క్యూబ్ని ఎలా రాస్తున్నానంటే డెల్టా ఇంటూ డెల్టా ఇంటూ డెల్టా కదా, ఒక డెల్టాని దీనికి ఇచ్చేస్తున్నాను, ఇంటూ డెల్టాని ఇంకో దానికి ఇచ్చేస్తున్నాను, ఇంకో డెల్టాని ఇంకో దానికి ఇచ్చేసాను. సో డెల్టా ఇంటూ డెల్టా ఇంటూ డెల్టా ఏమవుతుంది, డెల్టా క్యూబ్. సో డెల్టా బై ఎస్ మైనస్ ఏ, డెల్టా బై ఎస్ మైనస్ బి, డెల్టా బై ఎస్ మైనస్ సి. సో డెల్టా బై ఎస్ మైనస్ సి అంటే ఫార్ములా ఏంటి, r1 ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ బి r2, డెల్టా బై ఎస్ మైనస్ సి r3, which is equal to left hand side part. So therefore answer, conclusion రాయండి, అయిపోతుంది. ఓకే, సో సింపుల్ ప్రాబ్లం. లేదా మీరు ఇలా రివర్స్లో చేసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ తీసుకొని సబ్స్టిట్యూషన్ ఇది వస్తుంది, డెల్టా అంటే ఇలా రాసుకోవచ్చు. దెన్ దాన్ని అలా స్ప్లిట్ చేసేసి RHS వచ్చేలా సెట్ చేయొచ్చు. ఓకేనా, సో స్టూడెంట్స్ దీస్ ఆర్ ది problems of exercise 10A section 2. ఓకేనా, సో డూ ప్రాక్టీస్, బిఫోర్ దట్ డూ ప్రాక్టీస్ ఫార్ములాస్ నేర్చుకోండి ఫస్ట్. దాని తర్వాత ఎలా అప్లై చేయాలి, ఎక్కడ ఎలా ప్రొసీడ్ అవుతున్నాము, ఎక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలో కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. సో దీన్ని ప్రాక్టీస్ చేసి మీరు ఒకసారి సెక్షన్ 3 ప్రాబ్లమ్స్ని ట్రై చేయండి, ఖచ్చితంగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ సీ సెక్షన్ 3
and after that we will solve some example problems, some solved problems of exercise 10b also. ఓకే, సో ఎందుకంటే అందులో నుంచి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి. ఓకేనా, సో అవి నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. సో మీరు ఈ వీడియోని బాగా చూడండి, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.